హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మార్గశిర ఏకాదశి అనేది చాలా పవిత్రమైన రోజు. దీనిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని విశిష్టత గురించి క్లుప్తంగా ఇక్కడ ఉంది. మోక్షద ఏకాదశి అంటే ఏమిటి? హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే మోక్షద ఏకాదశి అంటారు. పేరులోనే ఉన్నట్లుగా ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. గీతా జయంతి. ఈ రోజుకు ఉన్న మరో అతిపెద్ద ప్రాముఖ్యత ఏమిటంటే, ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను బోధించింది ఈ రోజే. అందుకే దీనిని గీతా జయంతిగా జరుపుకుంటారు. ముఖ్యమైన విశేషాలు: పితృదోష నివారణ. చనిపోయిన మన పితృదేవతలకు నరక బాధల నుండి విముక్తి కలిగించి వారికి మోక్షం ప్రసాదించే శక్తి ఈ ఏకాదశి వ్రతానికి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువును దామోదర రూపంలో భక్తితో పూజిస్తారు. వీలైన వారు రోజంతా ఉపవాసం ఉంటారు. వీలుకాని వారు పండ్లు, పాలు తీసుకుంటారు. గీతా జయంతి కాబట్టి భగవద్గీతలోని కనీసం ఒక్క అధ్యాయం అయినా చదవడం చాలా మంచిది. పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. సాయంత్రం విష్ణు ఆలయాల్లో లేదా ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించడం శుభప్రదం. ఈ రోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు ద్వాదశి సూర్యోదయం వరకు ఈ వ్రత నియమాలు పాటిస్తారు.